అయితే పెట్టేది ఇదేం కూడా కాదు. దీనివల్ల వేరే ఉన్నది మనం మధ్యలో వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తులు, నమ్మకంగా ఉండే వ్యక్తులు, మా జెండా పట్ల నా పట్ల విపరీతమైనటువంటి ప్రేమ కలిగిన వాళ్ళే ఈ కొండారెడ్డి కుటుంబము, సుధాకర్ కుటుంబము. ఒక రకంగా నమ్మకమైన వాళ్ళు, మా పట్ల ఎక్కువ ప్రేమ ఉండగలిగిన వాళ్ళని చెప్పేదానికంటే కూడా నా కుటుంబ సభ్యులు, నా కుటుంబంలో ఒకరు అని చెప్పడమే నిజాయితీ. చిన్న ఆర్థికపరమైన కుటుంబాలు వీళ్ళవి. ఈయనేమో కూలింగ్ షాపు, ఇందులో సిగరెట్లు కూలింగ్ షాపులు పెట్టుకొని నడిపేవాడు చాలా ఏళ్ళుగా పాత బస్ స్టాండ్లో. ఆయనేమో చిన్న బంకులో చిన్న ఏదో బేరింగ్ సామాన్లు అవి పెట్టుకొని బ్రతికేవాళ్ళు. దీని మీద ఇచ్చిన ఆదాయంతో వాళ్ళ కుటుంబంలో ఉండే మహిళలు కూడా ఏదో ఒక పని చేసుకొని అంతా కలిసి సంసారాన్ని పోషించుకోవాలి. అంత చిన్న ఆర్థికపరమైన కుటుంబాలు. ఇంత చిన్న కుటుంబాలు అయినప్పటికీ కూడా నా పట్ల, మా జెండా పట్ల అంత ప్రేమ, అంత నిబద్ధత కలిగి గత 10-12 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి నేను ఈ కాన్స్టిట్యున్సీకి లీడర్ అయినప్పటి నుంచి మా జెండా బట్టి నా ఇంట తిరుగుతున్నారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా నాతో వాళ్ళ ప్రయోజనాన్ని కూడా పొందలే. ఎలక్షన్లు వచ్చినా క్యాన్వాస్ అయినా వాళ్ళు తిరుగుతారు, వాళ్ళ ఖర్చు వాళ్ళే పెట్టుకుంటారు. మళ్ళీ ప్రతి సంవత్సరము జగన్ జన్మదినానికి, నా జన్మదినానికి పురస్కరించుకొని కొండారెడ్డి వాళ్ళు అయితే ఈయన ఆంజనేయ స్వామి గుడి దగ్గర భోజనం పెడతారు, మీ అందరికీ కూడా తెలుసు. మరి అంత ప్రేమ కలిగిన వ్యక్తులు, నా కుటుంబ సభ్యులకు సంబంధించిన వీరి 2 షాపులు మాత్రమే కాలడం అంటే ఇది ప్రమాదం అనుకోవాలన్నా, లేకుంటే పగతో ఎవరన్నా అగ్గి పెట్టినారనుకోవాలన్నా? ఇక్కడ అడిగితే చుట్టుపక్కల వాళ్ళను ఎవరైనా అడిగితే ప్రమాదవశాత్తు సంభవించినట్టు లేదు. షార్ట్ సర్క్యూట్ అయితే కాదు, ఇది మీటరు కరెంటు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయితే ఇది డ్యామేజ్ కావాలా? కాదు. అది కాకుండా వేరేది ఏదైనా గ్యాస్ అంటే ఏం లేదు, బాగానే ఉంది. మరి ఇంకా గ్యాస్ వలన ప్రమాదం జరగక, కరెంటు వలన ప్రమాదం జరగక, పోనీ ఏదన్నా వేడి వలన ఎండల కాలం కాబట్టి అంటుకుంది లేదంటే బోలగడ్డ అయితే కానీ అంటుకుంటుంది. బంకులెట్ట కలుతాయి? దేశపూర్వకంగా ఎవరో వాళ్ళ మీద కోపం పెట్టుకొని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రాచమల్లుకు అత్యంత ప్రేమగా ఉండారు కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టాలా, ఇబ్బంది పెట్టాలా అనే కోపంతోనూ పగతోనూ ఉద్దేశపూర్వకంగా డీజిలో, పెట్రోలో, ఇంకొకటో ఏదో పెట్టో బట్టో గిట్టో పెట్టి కాల్చే ప్రయత్నం చేయడంలో భాగమే తప్ప, లేకపోతే ఏ ఒక్కదానికి ప్రమాదం జరగకుండా మా వాళ్ళ దానికి జరగడం అంటే ప్రమాదవశాత్తు జరిగిన కార్యక్రమమా, లేకపోతే ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసిన కార్యక్రమం అనే కోణంలో పోలీసు వాళ్ళు ఆలోచన చేయాలా? విషయంలో ఇప్పుడు ఏడు జరిగింది, లేకపోతే ఇంకో చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఆస్తులకు సంబంధించి నష్టం జరుగుతుంది. పోలీసు వాళ్ళు ఉదాసీనత ప్రవర్తిస్తే, ఆ కోణంలో విచారణ చేయకపోతే కనుక ఇటువంటి కార్యక్రమాలు ఎవరి వార్డులలో, ఎవరి వీధులలో వాళ్ళకి సరిపోల మీద చేస్తుంటారు. మనకేం కాదులే, మన పార్టీ అధికారం ఉంది, తెలుగుదేశం అని చెప్పి చేస్తారు. ఇప్పుడు కూడా నేను స్పష్టంగా ఇది కాల్చినారా, కాల్చలేదా, ప్రమాదమా అంటే ఉండబడిన పరిస్థితులను ఆవలింపు చేసుకుంటే, ఇక్కడ విచారించుకుంటే ఇది ప్రమాదం కాదు, ఉద్దేశపూర్వకంగా చేసినది అనేది మాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి పోలీస్ శాఖను కూడా ఆ కోణంలో చూడండి, గమనించండి. ప్రశాంతంగా ఉండాల్సిన ఊరు ప్రశాంతంగా పెట్టండి. గతంలో ఎప్పుడు ఇటువంటి కక్ష సాధింపు చర్యలు పేద ప్రజల పట్ల, కార్యకర్తల పట్ల, చిన్న పనులు చేసుకుంటే పేద కార్యకర్తల పట్ల అక్కస చర్యలు పెట్టుకొని వారి జీవనానికి ఉపయోగపడే సామాగ్రిని నాశనం చేసిన దాఖలాలు ఈ ఊర్లో లేవు. అది ఈరోజు మొదలైతే రేపొద్దున ఇట్టే పునరావృతమవుతుందనే ఉద్దేశంతో నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎవరైతే ఇది ఉద్దేశపూర్వకంగా కాల్చి ఉంటే, ఒకవేళ కాల్చి ఉంటే వాళ్ళకి చెప్తాను, ఉద్దేశపూర్వకంగా కాల్చకుండా ప్రమాదశాతం జరిగితే ఓకే రైట్, అది మా దరిద్రం అనుకుంటాం, ఏదో మేము కింద మీద పడతాం. ఎవరైనా చేసి ఉంటే వాళ్ళకి చెప్తా ఉన్నా నేను. దీనివలన వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. దీనివలన మీకు వచ్చిన ప్రయోజనం లేదు. ఏ పార్టీకైనా, వైఎస్ఆర్ పార్టీకైనా, తెలుగుదేశం పార్టీకైనా నిబద్ధత కలిగిన, నిలకడ కలిగిన, నిజాయితీ కలిగిన కార్యకర్తలు, నాయకులు ఉండనే ఉంటారు. అన్ని పార్టీలకు కొంతమంది ఉంటారు. మీ పార్టీని గెలిపించుకునేదానికి మీరు ప్రయత్నం చేస్తారు, మా పార్టీని గెలిపించుకునేదానికి మేము ప్రయత్నం చేస్తాం. అల్టిమేట్గా అందరం కలిసి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తాం. ఇదే ఉండబడింది. అంతే తప్ప వ్యక్తిగతమైనటువంటి పగను, ప్రతీకారాన్ని మనసులో పెట్టుకొని పేదవాళ్ళ యొక్క జీవన విధానానికి నష్టం కలిగించి ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది మంచిది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు ఏదైనా ఇబ్బంది పెట్టాలా, కాల్చాలా అనుకుంటే కొట్టంగాలిచ్చే మిద్దె వచ్చాది.
బంకు గాలిచ్చే ఇంకొక అంగడి వస్తుంది, ఈ సామాన్లు గాలిచ్చే ఇంతకంటే రెండింతల సామాన్లు వస్తాయి. అంటే మొత్తం మీద వీళ్ళకి మీరు ఏం చేసినారు అంటే నష్టం చేయలే. వీళ్ళకి నష్టం కాదు మీరు చేసింది, అల్టిమేట్గా లాభం చేసినారు. కొండారెడ్డికి చేసింటే మీరు 1 లక్షన్నర ఎంతో నష్టం చేసింటారు. నేను 3 లక్షలు ఇచ్చా కొన్నాడికి, నేను 2 లక్షలు ఇచ్చా కొన్నాడికి. ఏమవుతుంది? ఆయనకు 25,000 30,000 నష్టం చేసింటారు, ఆయనకు 50,000 ఇచ్చా. ఏమవుతుంది? అప్పుడు ఆయనకు మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారా, కీడు చేసిన వాళ్ళు అవుతారా? నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించే జెండా పట్టిన నాయకులకు మీరు తీవ్రమైన నష్టం చేయాలంటే రాచమల్లును చంపాలా, లేదంటే రాచమల్లు చచ్చిపోవాలా. వీడు రాచమల్లు అనేవాడు శ్వాసతో ఉన్నంతసేపు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అగౌరవం పడడం కానీ బాధపడడం కానీ జరగదు, జరగనియను కూడా. వైఎంఆర్ కాలనీలో మా అందరికీ కావాల్సిన వాడు సుబ్బరావు అనే ఆర్యవేశ్వరుడు కేవలం మేము ఓడిపోవడం వల్ల బాధలు జీర్ణించుకోలేక మరికొన్ని ఆర్థికపరమైన సమస్యలు రెండు కలిపి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చివరి ఆత్మహత్య కావాలా, చివరి ఆత్మహత్య కావాలా. ఇది రాచమల్లు ప్రగాఢంగా ఆశించే విషయం. దానికి తగ్గట్టే నా ప్రణాళికలు ఉంటాయి, దానికి తగ్గట్టే నా బాధ్యతలు నిర్వర్తిస్తా. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ అగౌరవంగా అవమానకరంగా వీధిలో నిలబడకూడదు. వారి కుటుంబాన్ని పోషించుకునే విషయంలో ఆర్థిక బాధలతో సతమతమయ్యే పరిస్థితి ఉండకూడదు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండకూడదు. ఇటువంటి కార్యక్రమాలు ఎవరు కల్పించినా కూడా రాచమల్లు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సంరక్షించుకుంటాడు. ఏ కుటుంబాన్ని ఇబ్బంది పడకుండా చేయగలుగుతాం. వీళ్ళు కూడా చెప్తాను. ఇప్పుడు మహా అంటే 1 లక్షన్నర ఎంతో మీరే చెప్తారు, నష్టం జరిగింటే 2 లక్షలు జరిగింది. ఇప్పుడు నేను చెప్తాను కదా, కొన్నాటికి 2 లక్షలు ఇస్తున్నాం, ప్రకటిస్తున్నాం. కొన్నాటికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాం. ఇది సుధాకరు 50,000 రూపాయలు, ఆయనకి 25,000 30,000 నష్టం జరిగింది. సుధాకర్కు 50,000 ఆర్థిక సహాయం చేస్తున్నాం. అంటే 2 లక్షల రూపాయలు కొండారెడ్డి కుటుంబానికి ఇస్తానా, 50 లక్షల రూపాయలు ఆయనకి ఇస్తున్నాం. ఎవరికైనా ఏదైనా ఎప్పుడైనా మీరు నష్టం చేసినా కానీ ఏమి ఇబ్బంది లేదు, నేనున్నంత వరకు. ఇది కథ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.